అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంటే అమ్మాయి వాళ్ళ అన్నయ్య చూసేసాడు. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూసి ఆ తర్వాత పార్ట్ 2 చూడండి, అర్థమవుతుంది. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ అన్నయ్య వెళ్ళి, అమ్మ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇప్పటికే నా వల్ల అమ్మా నాన్న చాలా బాధపడుతున్నారు, నువ్వు ఇలా చేసావండి ఇంకా తట్టుకోలేరు, ఒకసారి అర్థం చేసుకో అని చెప్పి చాలా బ్రతిమలాడాడు. చివరిసారిగా నన్ను నమ్మి ఒక పని చేయండి అని చెప్పేసి అన్నాడు. రేపొద్దున్న అబ్బాయి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీతో రమ్మని చెప్పు, ఇంట్లో మాట్లాడమను, అమ్మా నాన్నకి నేను నచ్చ చెప్తాను అని చెప్పేసి అన్నాడు. ఈ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి అర్థం చేసుకున్నాడు. సరే అండి రేపొద్దున వస్తానని చెప్పి మరుసటి రోజు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు. ఫస్ట్ లో అది కాదు ఇది కాదు అని చెప్పి కొద్ది డిస్కషన్ నడిచింది. అప్పుడు అమ్మాయి వాళ్ళ అన్నయ్య, నాన్న వీళ్ళు ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారు, ఈ విషయం ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడు అబ్బాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను, ఎక్కడ అబ్బాయి గురించి ఎవరు తప్పుగా మాట్లాడలేదు, అంతా మంచిగానే ఉంది, అందుకే నేను వాళ్ళకి మాట ఇచ్చాను నాన్న, ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి, నా జీవితంలో ఎలాగో కొన్ని కోల్పోయాను, నా చెల్లి అటువంటి కోల్పోకూడదు అని చెప్పేసి ఇక్కడ దాకా నేను తీసుకొచ్చాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. కొడుకు ఇప్పటిదాకా ఎంత నరకం అనిపిస్తున్నాడు ఆ తల్లిదండ్రులకు తెలుసు. సరే కూతుర్ని కూడా బాధ పెడతాం ఎందుకని చెప్పి వాళ్ళ పెళ్లికి అంగీకరించారు. పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేశారు. ఈ రోజు మనోడికి ఒక బంగారం లాంటి మేనకోల పుట్టింది. ఆ మేనకోలను చూసుకుని ప్రతిసారి మురిసిపోతూ ఉంటాడు. వాళ్ళ చెల్లెల ఆయన కూడా లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏమనుకున్నారంటే, పిల్లలు ఇష్టపడ్డారంటే ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి ఆలోచించండి, వాళ్ళు చేసిన దాంట్లో న్యాయం ధర్మం నిజాయితీ ఉందంటే పెళ్లి చేయండి, హ్యాపీగా ఉంటారు. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని అర్థం చేసుకోరు, వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు నలిగిపోతూ నరకం చూస్తూ ఉంటారు. అందుకని మీ పిల్లలు ఎవరైనా ఇష్టపడ్డారంటే ఒకసారి కూర్చుని మాట్లాడండి, వాళ్ళు చేసేది కరెక్టా రాంగా మీకే అర్థం అవుతుంది. ఒకవేళ అన్ని రకాలుగా కరెక్ట్ అనిపించిందంటే జీవితాంతం మీ కళ్ళ ముందే చాలా హ్యాపీగా ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. నేను మాట్లాడింది ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ లో రాయండి. అలాగే వెళ్ళిపోయే ముందర ఛానల్ ని ఫాలో చేసుకుని ఉండండి, మీకు ఏదో టైంలో ఉపయోగపడవచ్చు. మంచిది.